హాయ్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు మన కొడంగల్ ఛానల్కి, యూట్యూబ్ ఛానల్కి. ఈ చేసే వీడియోస్ క్రియేటర్కి ఇంకా చూసే వాళ్ళకు ఉపయోగపడుతున్నట్లు ఈ వీడియో ఉద్దేశం ఉండకూడదు. మీరు ఓన్గా మీ రీల్స్ మీరే చేసుకోవాలి. మీరు మీ ఓన్గా చేసుకున్న రీల్స్ మీరు అప్లోడ్ చేస్తేనే మొత్తం రివ్యూకు పోయినప్పుడు దాంట్లో మొత్తం టోటల్గా చెక్ చేస్తారు. మానిటైజేషన్ అవుతుందా కాదా అని చెప్పి యూట్యూబ్ టీం వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు మీరు 100 వీడియోలు 100 షార్ట్స్ పెడతారు. 100 షార్ట్స్లల్లో ఒక్క షార్ట్స్ అనేది వేరే వాళ్ళది ఉంటే కూడా వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తే యూ కెన్ డూ ఇట్, ముందరికి వెళ్ళిపోవచ్చు. ఇది కాదంటారంటే వాళ్ళు దానికి సహకరించారు. 100 వీడియోలలో ఒక 10, 20, 30, 40 ఇట్లా వీడియోలు వేరే వాళ్ళే పెట్టి మీరు రన్ చేస్తుంటే మీకు ఇమీడియట్గా మానిటైజేషన్ అనేది స్టాప్ చేస్తారు. ఇదొక విషయం. దీంట్లో యూట్యూబ్ పెట్టిన ఫిట్టింగ్ ఏంటంటే ఎంగేజ్ వ్యూస్, రియల్ వ్యూస్. ఎంగేజ్ వ్యూస్ అంటే మీరు పెట్టిన వీడియో షార్ట్ వీడియో ఉండని, ఫుల్ వీడియో ఉండని, ఏ వీడియో అయినా ఉండని, ఆ వీడియో ఫుల్ వీడియో షార్ట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత దానికి ఎంగేజ్ వ్యూస్ అని చెప్పి దానికి సపరేట్ ఉంటాయి. రియల్ వ్యూస్ అంటే ఇప్పుడు ఓపెన్ చేయగానే ఇట్లా చూస్తారు, ఇట్లా వెళ్ళిపోతారు. దాన్ని రియల్ వ్యూస్ అంటారు. ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటంటే ఎంగేజ్ వ్యూస్ అనేది ఎక్కువ కావాలి, రియల్ వ్యూస్ అనేది ఎక్కువ కావాలి. రియల్ వ్యూస్ ఎందుకు అంత తక్కువ వస్తున్నాయి, ఎంగేజ్ వ్యూస్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి దీని క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటారంటే, ఏదైనా సరే ఒక షార్ట్ వీడియో కానీ ఒక ఫుల్ వీడియో కానీ వీడియో అనేది పెట్టగానే ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా చూసి పోరాదు. నువ్వు చెప్తేనో నేను చెప్తేనో వ్యూవర్ విన్నాడు. వ్యూవర్కు నచ్చితే చూస్తాడు, వ్యూవర్కు నచ్చకపోతే చూడకపోతే వెళ్ళిపోతాడు. అది వ్యూవర్ ఇష్టం. అది దీంట్లో రియల్ వ్యూస్, ఎంగేజ్ వ్యూస్ అని చెప్పి రెండు అయితే ఉంటాయి. ఇంకో దీంట్లో విషయం ఏంటంటే, ఒకప్పుడు షార్ట్స్ వీడియోలల్లో 15 సెకండ్స్ ఉండేది. 15 సెకండ్స్ వీడియో షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తే ఆ 15 సెకండ్ల ఒక 5 సెకండ్ 6 సెకండ్ మొత్తం అంతా మీరు వీడియో చూస్తే కూడా మీకు దాని వ్యూవర్ కింద కౌంట్ అవుతుండే. అట్లా కాకుండా ఇప్పుడు షార్ట్స్ వీడియోలలోనే 3 మినిట్స్ తీసుకొచ్చింది. 3 మినిట్స్ వరకు మీరు మన దీంట్లో షార్ట్స్ దాంట్లో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. వీడియో ఏం ప్రాబ్లం ఏం లేదు. 3 మినిట్స్ వీడియో మీరు దాంట్లో అప్లోడ్ చేసి మరి మంచి టైటిల్స్, డిస్క్రిప్షన్ ఇస్తే మంచిగా ఇదైపోతుంది. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు పెద్ద లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చా అని చెప్పి అందరు అంటుంటారు. కానీ ఇప్పుడు కొత్త యూట్యూబ్ తీసుకొచ్చిన పాలసీ ఏంటంటే 15 సెకండ్ నుంచి వెళ్ళి 3 నిమిషాల వరకు. దీంట్లో మీకు ఒకటే విధంగా నేను చెప్తా వినండి. 1 సెకండ్ నుంచి వెళ్ళి 15 సెకండ్ల వీడియోని షార్ట్స్ రూపంలో తీసి పెడితే అది ఎంగేజ్ అయ్యేది, రియల్ వ్యూస్ కి కన్వర్ట్ అయ్యి వ్యూవర్ అంటాడు, చూస్తాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు. షార్ట్స్లలోనే 3 మినిట్స్ వీడియో కూడా నువ్వు వేయచ్చు. యూట్యూబ్ తీసుకొచ్చిన పాలసీ ఇది. మీరు మంచి కంటెంట్ చేయండి, మీరు మంచి కంటెంట్ చేసి దాంట్లో పెట్టండి. దాంట్లో పెడితే 3 మినిట్స్ ఉండని, 1 నిమిషం ఉండని, 2 నిమిషాలు ఉండని, 3 నిమిషాలు ఉండని, ఎన్ని నిమిషాలైనా ఉండని, మీరు చేసే కంటెంట్ మీరు స్పష్టంగా ఉండాలి. మీరు చేసేది మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి. మీకు ఇదివరకు ఈ వీడియోలు కూడా మీకు చెప్తున్నాను, ప్రతి వీడియోలో వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మీ దాంట్లో పెట్టకూడదు. పెడితే మాత్రం యూట్యూబ్ పాలసీ దాంట్లో మానిటైజేషన్ ఇమీడియట్ గా స్టాప్ చేస్తుంది. మీకు దీని మొత్తం అప్డేట్ ఏంటంటే, ఈ మొత్తం అంతా బిగ్ అప్డేట్ ఏంటంటే, షార్ట్స్ కూడా ఒకప్పుడు షార్ట్స్ కూడా లేదు. షార్ట్స్ కూడా మానిటైజేషన్ ఇవ్వకుండే యూట్యూబ్. కానీ ఇప్పుడు తీసుకొచ్చింది. ఏంటంటారంటే, షార్ట్స్ కు ఎక్కువ వ్యూస్ వస్తే దాని వల్ల కూడా మానిటైజేషన్ ఇస్తుంది యూట్యూబ్. కానీ మీరు ఇస్తుందా అంటారంటే, మీరు మీ ఓన్ వీడియోలే ఉండాలి. యూట్యూబ్ రివ్యూకి తీసుకుపోయినప్పుడు అన్ని చెక్ చేస్తుంది. మొత్తం చెక్ చేసినప్పుడు దాంట్లో మీకు ఏం వేరే వాళ్ళకి క్యాప్చర్ కాకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీది. దీంట్లో మీరు వ్యూవర్కి షార్ట్స్ లోపల వ్యూవర్కి అట్రాక్టివ్గా కావాలంటారంటే నేను ఒక ట్రిక్ చెప్తా ఈ వీడియోలో. ఇది మీకోసమే. మేము షార్ట్స్ కోసం ఏదైనా ట్రిక్ చెప్పండి అని చెప్పి చెప్తాడు, చెప్పండి అని చెప్పి దీంట్లో అడుగుతున్నారు. కోసం ఏం చేస్తారంటారంటే, మీరు షార్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో 1 సెకండ్ 2 సెకండ్లు కొంచెం ఏదన్నా సరే ట్విస్ట్ ఉండేటట్లా క్రియేట్ చేయండి. అంటే తొందరగా ఇట్లా రావడం, ఇట్లా తొందరగా ఇట్లా వెళ్ళిపోవడం, తొందరగా ఏదో ఇట్లా సౌండ్ పెట్టడం,
ఫన్నీవి ఏమైనా ఉంటాయి అవి పెట్టడం. అట్లా పెడితే ఏమైతదంటే చూసేటోనికి వ్యూవర్‌కి షార్ట్స్ వీడియోకి కొంచెం ఇంప్రెస్ అంటే ఎక్కువైతాడు. అంటే చూసిందాడు ఈ వీడియో బాగుందంటే అట్లా నచ్చేటట్లా మనం వ్యూవర్ కోసం మనం రెడీ చేసియాలి. మనం ఏదైనా సరే మీకు ఏ లాంగ్వేజ్‌లో చెప్తా అంటానంటే, మీరు యూట్యూబ్‌లో ఇన్ని వీడియోస్ అయినా గూడా మళ్ళా మీరు ఈ క్వెషన్ అడుగుతున్నారంటారంటే, మీరు చేయనీకే మీకొస్తలేదు అంటానంటే, మీకు ఎట్లా అంటే నేను చెప్తా చూడండి. ఇప్పుడు నేను చేసే వీడియోలు నాకు ఓపికుంటే నేను షార్ట్స్ దగ్గర నేను దీన్ని పెర్ఫార్మన్స్ అన్నది పెంచుతా. లేదంటే నేను మామూలుగానే పెట్టేస్తా. నా పెర్ఫార్మన్స్ నా వీడియోలో నా పెర్ఫార్మన్స్ ఎక్కువ మంది వ్యూస్ పోతాయని నమ్మకం నాకుంది. ఎందుకంటే నా కంటెంట్‌లో ఇదుంది. ఆహ్ నా కంటెంట్‌లో ఇన్ఫర్మేషన్ ఉంది. అది నా నా నేను నమ్ముతా అది. నాకు పెద్దగా వేరే ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నా వీడియోస్‌కి లేదని చెప్పి నేను అనుకుంటా. నాకు ఓపిక ఇప్పుడు ఇవన్నీ వీడియోలన్నీ రెడీ చేసి, నాకు ఓపికుండి, నాకు టైం ఉండి, నాకు చేయాలనిపిస్తే నేను చేసేదానికన్నా బెటర్‌గా నేను షార్ట్స్ వీడియోస్ క్రియేట్ చేసి పెడతా. నా షార్ట్స్ వీడియోలు కూడా చూడండి అన్నీ సింపుల్‌గుంటాయి. పెద్దగా ఏముండదు. కానీ ప్రతి షార్ట్స్ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటది. మ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చుట్లో మన వీడియోలు ఫస్ట్ ఉంటాయి. నేను చేసే వీడియోలు ఫస్ట్ ఉంటాయి. మీరు ఎట్లా ప్రతి షార్ట్స్‌కి ముందల మీరు ఏం పెట్టాలంటారంటే, 1 నిమిషం, 2 నిమిషాలు ఎడిటింగ్ చేసేటప్పుడు మంచి పెర్ఫార్మన్స్ ఇయ్యాలి. ఇచ్చినప్పుడు వ్యూవర్ అనేటోడు చూసిందాడు క్లిక్ ఇంప్రెషన్ అనేది చాలా ఎక్కువుంటది. మీరు మంచిగా క్రియేట్ చేసుకొని మీకేం చెప్పినా మీకు వీడియోస్ లేట్ అయినా పర్లేదు. వారానికి 2, 3 సార్లు పెట్టినా కూడా పర్లేదు. కానీ పెట్టేవి మంచిగా పెట్టాలి. ఏవి దాంట్లో నీట్‌గా వేరే వాళ్ళ వాయిస్ ఉండకూడదు. మీ వాయిసే ఓన్ వాయిస్ ఉండాలి. ఉంటే మీది ఇదైతాయి. మీరు పెట్టగానే రీచ్ రావాలి అంటే రీచ్ పెట్టగానే ఏవి ఇది కాదు. మీరు పెట్టగానే రీచ్ రాదు. పెట్టి మీరు మీ పేర్లు, మీ టైటిల్, మీ డిస్క్రిప్షన్స్ అవన్నీ మొత్తం యూట్యూబ్ అల్గోరిథానికి మొత్తం అర్థం కావాలి. యూట్యూబ్ అల్గోరిథానికి మొత్తం అర్థమైతే ఏమన్నా సరే కొన్ని రోజులైనాక మీవి వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటది. యూట్యూబ్‌లో చేసే ప్రతి క్రియేటర్‌కి నేను చెప్తున్నా ఏందంటానంటే, మీరు చేసిన వీడియో రోజులు ఆగితే మీవి ఎప్పుడైనా వైరల్ అవ్వచ్చు. వైరల్ అయినప్పుడు మీకు పెర్ఫార్మన్స్ మంచిగొస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానెల్ గురించే నేను చెప్తా చూడండి. నా ఛానెల్‌లో సబ్‌స్క్రైబర్స్ తక్కువున్నారు. కానీ వ్యూస్ ఎంత 27,000 మంది ఉన్నారు. ఇప్పుడు 27,000 ఉన్నారు నా ఛానెల్‌ల. ఎందుకంటే వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే చూస్తారు. వీడియోలో ఇన్ఫర్మేషన్ లేకపోతే చూడరు. వాళ్ళకి ఏవి కావాలనో వాళ్ళు వ్యూవర్స్‌కి అనేది తెలుసు కాబట్టి, మనం బెటర్‌గా పెర్ఫార్మ్ చేసి వీడియోస్ అన్ని దాంట్లో పెడితే మంచిగైతది. ఇదొక టాపిక్. ఇంకొక టాపిక్ ఏందంటారంటే ఏ వ్యూస్‌కు ఎంత ఎక్కువ ఇవొస్తాయి అని చెప్పి రెవెన్యూ వస్తదని చెప్పి చెప్తున్నారు. అది నెక్స్ట్ వీడియోలో చెప్తా నేను. దానికోసం ఒక సెపరేట్ వీడియో చేస్తా. నేను కూడా రాసుకోవాలి కదా! మొత్తం అంతా యూట్యూబ్ పాలిసీలు అవన్నీ ఎంత అని చెప్పి. యూట్యూబ్ పాలిసీలు అంటే కొన్ని చెప్పకుండా ఉంటాయి. మనం ఎంత వచ్చింది, వచ్చిందని చెప్పి చెప్పరాదు. అది యూట్యూబ్ పాలిసీలో ఉంది. దాని గురించి చెప్పాలా? వద్దా? అని చెప్పి నెక్స్ట్ వీడియో చేస్తా నేను. ఆ నెక్స్ట్ వీడియోలో మీరు చూద్దురు గానీ, మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీరు సపోర్ట్ చేసిన వాళ్ళైతారు. మాకు ఆదరించిన వాళ్ళు మీరవుతారు. నెక్స్ట్ టాపిక్‌లో మళ్ళీ కలుద్దాం. ఉంటా.